మార్కెట్లో పోటీ లేదు, భవిష్యత్తుకు డోకా లేదు. మెలకువలు పాటిస్తే చాలు లక్షలు పొందే వీలుండటంతో సిద్దిపేట జిల్లా రైతులు పట్టు పురుగుల పెంపకం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా మల్బరీ సాగు చేస్తూ ఏటా 8 నుంచి 10 పంటలను తీస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో పట్టు పురుగుల పెంపకంలో ప్రతి నెల ఉద్యోగం మాదిరి ఆదాయం పొందే వీలుంటుందని రైతులు చెబుతున్నారు. సాంప్రదాయ సాగుతో పోలిస్తే రెట్టింపు ఆదాయం పట్టు పురుగుల పెంపకంలో లభిస్తుందంటున్న సిద్దిపేట జిల్లా రైతుల సాగు అనుభవాలను మనము తెలుసుకుందాం పదండి. వరి, పత్తి, మక్క వంటి సంప్రదాయ పంటల్లో ఏళ్లుగా నష్టాలను చవిచూశారు. ఏటా అవే నష్టాలు ఎదురయ్యాయే తప్ప లాభాల ఊసేలేదు. దీంతో సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా లాభాలు అందించే మల్బరీ సాగు గురించి తెలుసుకున్నారు. మెళకువలతో పెంపకాన్ని చేపట్టి ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతాంగం. జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్లపూర్ గ్రామ రైతులు పట్టుపురుగుల పెంపకంలో రాణిస్తున్నారు. గ్రామానికి చెందిన ఐలయ్య, నరసింహులు, ప్రవీణ్లు పట్టుపురుగుల పెంపకంతో ప్రతి నెల నికర ఆదాయాన్ని గడిస్తున్నారు. గతంలో సంప్రదాయ పంటలను పండించిన ఈ రైతులు ఆరుగాలం శ్రమించినా అనువంతైనా లాభం లేకపోవడంతో పట్టుపురుగుల పెంపకం వైపు తమ దృష్టిని మళ్లించారు. ప్రస్తుతం మల్బరీ సాగుతో ఏటా 8 నుంచి 10 పంటలు తీస్తూ పట్టుపురుగులను పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టుపురుగుల పెంపకం 21 రోజుల ప్రక్రియ. ఈ పంట మొత్తం 5 దశల్లో ఉంటుంది. 2 దశలు చాకీ సెంటర్లలో పూర్తిగా రైతు దగ్గర 3 దశలు పూర్తి చేసుకుంటుంది. చాకీ కేంద్రాల్లో పట్టుపురుగుల గుడ్లను పొదిగిన తర్వాత 8 రోజులు అక్కడే ఉంచుకుని 9వ రోజున పురుగులను రైతుకు సరఫరా చేస్తారు. అప్పటి నుంచి 21వ రోజు వరకు వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పట్టుపురుగులకు 14 రోజులు ఆకులు వేస్తే పురుగులు కకూన్స్గా మారుతాయి. ఇలా సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా మల్బరీ సాగు చేసుకోవచ్చు. గ్రామానికి చెందిన ఐలయ్య బెంగళూరు నుంచి గుడ్లను తెచ్చుకుని వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నాడు. మెళకువలు పాటిస్తూ చక్కటి దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నాడు. లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. పట్టుపురుగుల పెంపకం చేస్తున్నాం మేము. పట్టుపురుగులు అంటే మేము గుడ్లు తెప్పించుకుంటాం, బెంగళూరు నుంచి తెప్పించుకొని మేము గుడ్లు మేమే పెంచుకొని అవి గుడ్లు వలిగినాయంటే మేత స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన రోజు నుంచి 3వ రోజుకు నిద్ర పోస్తుంది. 3 రోజులు వేసినాక నిద్ర పోతుంది. వాటికి ఎట్లా వేస్తామంటే చిన్న లేతాకులు తెచ్చుకొని కడి చేసేస్తాం. పొద్దున 4 గంటలకు వేస్తాం, సాయంత్రం 5-6 గంటలకు వేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం కూడా 10 గంటలకు వేస్తాం. 3 సార్లు వేస్తాం. ఏదో చిన్న పురుగులు అప్పుడు 2 నిద్ర దాకా మొత్తం 4 నిద్రలు ఉంటాయి. ఇవి ఒక 8 రోజులు ఇంటి దగ్గర ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి 2 నిద్ర లేస్తుంది. లేచినాక షెడ్లో తెచ్చుకుంటాం. షెడ్లో తెచ్చుకొని షెడ్లు వేసుకుంటాము. షెడ్లు వేసుకున్నాక అట్లా మళ్ళీ ఒక 3 రోజులు ఉంటుంది. ఇట్లా మంచాలు ఉంటాయి, మంచాల మీద వేసుకోవాలి. అట్లా 3 రోజులు తిన్నాక మళ్ళీ నిద్ర పోతాయి. మళ్ళీ రోజున్నర వండుకుంటాయి. అట్లా మళ్ళీ ఒక 3 రోజులు 4 రోజులు తింటాయి. జర చలి ఉంటే ఎక్కువ తింటుంది, ఒక రోజు ఎక్కువ అవుతుంది. చలి లేకపోతే ఒక రోజు మొదలు వండుకుంటాయి. 4 రోజులు 3 రోజులు వండుకుంటాయి. అవి అప్పుడు 48 గంటలు వండుకుంటుంది. 4వ నిద్ర లేచినాక అప్పటిదాకా కొంచెం పడుతుంది ఆకు. 4వ నిద్ర లేచినాక అప్పుడు మొత్తం కొమ్మలు కోసేయడం మొత్తం కంప్లీట్గా కోసేసినాక అట్లా ఒక 6 రోజులు ఉంటుంది. 6 రోజులు తిన్న తర్వాత అప్పుడు దానికి దారానికి వస్తుంది కండెలు చుట్టుకోవడానికి వచ్చినాక అవి వాటి మీద మన చంద్రిక లాంటి జాలీలు ఉంటాయి ప్లాస్టిక్, అవి కప్పాలి. కప్పితే వీటి మీద అవే పైకి ఎక్కి కండెలు తయారు చేస్తుంటాయి. తయారు చేసినాక ఒక 5 రోజులకు 4 రోజులకు మనం బయట తీసుకొని అవి కండెలు కంప్లీట్ అయినాయి అని మనకు తెలుస్తుంది. అవి మన పీపై దశ అంటారు. ఆ పీపై దశకు రాగానే బయట తీసుకోవాలి. బయట తీసుకొని అవి తీసేసి లేబర్ పెట్టుకొని తీసేసినాక తర్వాత మొత్తం క్లీన్ చేసి అవి కుప్ప పోసుకోవాలి. ఒక జాల పోసుకున్న తర్వాత మంచిగా అంటే మనం నేర్పుకున్నట్టు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత తెల్లారి మనం మార్కెట్ పోయేటప్పుడు సంచులను నింపుకొని మార్కెట్కి తీసుకుపోవాలి. దీని పంట మొత్తము 21 రోజు మేస్తుంది మేత. 21 రోజుల ఒక 6 రోజులు పండుకొని ఉంటుంది. మనం చేసే విధానం ఏంటంటే ఒక 15-16 రోజుల పని మనకు వర్క్ మేత వేయడం. మనకు నెల 28 రోజులు 30 రోజులకు మనకు మార్కెట్కి వేస్తాం. దానికి వచ్చేసి ఇప్పుడున్న రేటు మనకు 600, 650, 700, పోయిన నెల 740 కూడా పోయింది మాది. అట్లా మేము ఎంత అంటే 250 తెస్తాం. 250 తెస్తే 280, 70, 300 దాకా కూడా వస్తుంది కిలోలు. అట్లా 700 వచ్చినా కానీ మొన్న వచ్చిన పంట 1,92,000 వచ్చింది.
పట్టుపురుగుల పెంపకంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందొచ్చని రైతు ప్రవీణ్ తెలిపాడు. ఇందులోకి దిగాలనుకునే వారు తొలి పెట్టుబడి కాస్త ఎక్కువగానే పెట్టాల్సి వస్తుందన్నాడు. ఆ తర్వాత ఏడాదిలో 10 నెలలు ఆదాయం పొందొచ్చని తెలిపాడు. ఇతర పంటలతో పోలిస్తే పట్టుపురుగుల సాగులో లాభాలున్నాయంటున్నాడు. అన్ని ఖర్చులు పోయినా నెలకు 80,000 వరకు ఆదాయం లభిస్తుందన్నాడు. మనం పత్తి మొక్కజొన్న వేస్తుంటిమి, వరి అందులో పెద్దగా లాభం ఏం లేదు. పత్తి పెట్టినా కానీ 6 నెలల పంట అయినా కానీ మనకు 30,000 35,000 వస్తుంటాయి. ఇప్పుడు ఈ రంగనాయక సాగర్ దయ వలన మాకు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు వచ్చినందుకు ఒక 2 సంవత్సరాల నుంచి మల్బరీ పెట్టినాం. ఏది ఇప్పుడు మా అన్న నర్సింహులు వాళ్ళను చూసి మా పెద్దవాళ్ళ కొడుకులు వాళ్ళని చూసి నేను కూడా పెట్టినందుకు మాకు మంచి ఆదాయం ఉంది. ఇప్పుడు పంటకు 50,000 నుంచి 60,000 మినిమం. ఎక్కువ వచ్చిందని చెప్పడం అవసరం లేదు, కానీ మినిమం 50,000 నుంచి 80,000 దాకా మాకు వస్తున్నాయి పంటకు. ఒక పంట నెల అంటే 28 రోజులు, నెల రోజులు. చలికాలం అయితే 28 రోజులు 29 రోజులు అవుతుంది. ఎండాకాలం అయితే 25-28 రోజుల అయిపోతుంది. ఒక 2-3 రోజులు అటు ఇటు క్రాపు. ఇక చాకి మేమే వేసుకుంటాం. చాకి ఎగ్స్ బెంగళూరు నుంచి తెప్పించుకుంటాం. మేమే చాకి వేసుకొని 2 దాకా ఇంటి దగ్గర దాది తర్వాత షెడ్లోకి తీసుకొచ్చి షెడ్లో దాస్తాం. ఇక ఖర్చులు అంటే ఇక మనం ఎకరానికి ఒక 4,000 మంది బస్తాలు అవుతాయి. మామూలుగా మనం సంవత్సరానికి ఒక 3-4 ట్రిప్పుల ఎరువు, కోడెరువు కానీ గొర్రెరువు కానీ మేము ఒక ఎకరానికి 3-4 ట్రిప్పులు వస్తాం. ఒక ఎకరం మేము మినిమం 150-200 రింగు దాస్తాం. అంటే ఒక 150 రింగుకు మినిమం 180 కిలోలు 170 కిలోలు తీస్తాం. అట్లా 150-200 అట్లా మినిమం 600 నుంచి 700-800 రేటు. 500 నుంచి మినిమం ఎప్పటి రేటు అప్పుడు. ఈ నెల ఉన్నది వచ్చే నెల ఉన్నది. మినిమం అయితే 500 నుంచి 600 ఉంటుంది ఇప్పుడైతే రేటు. మాకు మినిమం 80,000 నుంచి 90,000 నెలకు ఖచ్చితంగా వస్తుంది. మొన్న బిల్లు 1,14,000 వచ్చింది. ఒకసారి 1,30,000, ఒకసారి 60,000, ఒకసారి 80,000 ఇట్లా వస్తుంది. సంవత్సరానికి ఒక 9-10 పంటలు తీయచ్చు. కొంచెం చిన్న చిన్న మెలకలు పాటించాలి దీంట్లో హార్డ్ వర్క్ ఏముండదు. 4వ మూల్టీ దాకా మనకు హార్డ్ వర్క్ ఏముండదు. ఆ మెలకలు అంటే మూల్టీ పోయిందా, పండుకుందా లేదా అని చెప్పి దాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. అవి తెలియక కొందరు ఫెయిల్ అవుతారు. అదొకటి ట్రైనింగ్ తీసుకున్నారు అనుకో, వాళ్ళందరూ 100% సక్సెస్ అవుతారు. ఇలా చాలామంది మనతోటి మనం కాకుండా మన దగ్గరికి చాలామంది వచ్చారు. మా అన్నలను చూసి మా అన్నల సలహాలు తీసుకొని చాలామంది పక్క డిస్టిక్ల నుంచి కూడా ఇక్కడికి చాలామంది వస్తారు. ముందుకు వచ్చారు. 100కు 100 తీస్తారు. ఇప్పుడు 100 రింగ్స్కు 100 కిలోలు 110 కూడా తీస్తారు. ఇలా మంచిగానే ఉంది. అన్ని పంటల కంటే ఈ పంట మంచి లాభం ఉంది. పత్తి, మక్క, వరి ఇలా ఏ పంట సాగులో అయినా 6 నెలలకు ఒకసారి పంట మార్పిడి చేయాల్సి వస్తుందని, కానీ మల్బరీ వేస్తే 15 నుంచి 20 ఏళ్ల వరకు పంట మార్పిడి చేయాల్సిన పని ఉండదంటున్నాడు రైతు నరసింహులు. కలుపును సులువుగా తీసుకోవడంతో పాటు పందులు, కోతుల ఇబ్బందులు ఉండని పంట ఇదని తెలిపాడు. ప్రస్తుతం 4 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్న నరసింహులు ప్రతి నెల ఒక క్రాప్ తీస్తున్నాడు. సంవత్సరానికి 10 పంటలైనా తీసుకోవచ్చని చెప్తున్నాడు. ఇక పట్టుగూళ్లకు మార్కెట్లో ఇబ్బందులు అస్సలు ఉండవని తన అనుభవాలను చెప్తున్నాడు. మేము గతంలో 32 సంవత్సరాల కింద చేసినాము. అప్పుడు సివి ఉండే తెంపేసుడు ఉండే, అప్పుడు ఆకు తూసిపోసుడు. ఇప్పుడేమో మన ఈ 10 సంవత్సరాల నుంచి బయోవోల్టిన్ వచ్చింది సీడు. అయితే దాని వలన మనకు కొమ్మ కోసేసుడు ఉంటుంది. ఇప్పుడు ఆ తెంపేసుడు, ఆ ఏరి పోసుడు లేకుండా, అప్పుడు ఏరి పోసుడు ఉండే ఏది శాంపుల్కి వచ్చినప్పుడు. ఒకటి ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకొక ఈ తోట విధానం ఏంటంటే మనకు ఏ క్రాప్ తీసుకున్నా కానీ 6 నెలలకు ఒకసారి ఈ పత్తి పెట్టినా కానీ ఈ వరి చేను గిట్ట ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి పంట మార్పిడి చేయవలసి వస్తుంది. ఏది దున్నవలసి వస్తుంది, ఇత్తనం దేవస్కరవలసి వస్తుంది. మల్బరీ విధానం ఏంటంటే మనకు ఒక్కసారి పెట్టినామంటే 15 నుంచి 20 సంవత్సరాల దాకా పంట మార్పిడి అవసరం లేదు. సీడ్ తీసుకురావాల్సిన పని లేదు. మళ్ళీ ఒకటి దీని వలన ఏంటంటే మనకు పందుల బిడద కానీ కోతులది ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నిటికీ మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒకటి మన గడ్డి కలుపుకు దీనికి దానికి ఒక పవర్ వీటర్ తీసుకుంటే పవర్ వీటర్ మిషన్ తీసుకొని వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్యలో. అవి తీసుకొచ్చుకుంటే మనకు లేబర్స్కు మనకు అవసరపడదు. ఇదంతా లేబర్తో తీసింది ఇదంతా ఈ ప్రాంతం. అయితే మనకు దీని వలన లాభం ఏంటంటే అదేమో ఇది నేను పెట్టింది ఏంటంటే 4 ఎకరాల ల్యాండ్ జాగా పెట్టినాం మేము ఇప్పుడు మల్బరీ.
4 ఎకరాలు అంటే 2 బ్యాచ్లు చేస్తాను నేను. నెలకు ఒక క్రాప్ అంటే ఒక 45 రోజులకు క్రాప్ స్టార్ట్ అయ్యింది. కటింగ్ అయినాక ఆ క్రాప్ స్టార్ట్ అయినప్పుడు ఏమైంది అంటే మనకు 2 బ్యాచ్లు చేసుకుంటే ఎంబడే వచ్చడానికి ఛాయిస్ ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు ఏమైంది అంటే మనకు ఇక నెలకు క్రాప్ వస్తుంది. 10 నెలలకు అది సంవత్సరానికి 10 క్రాపులు తీసుకోవచ్చు. అప్పుడు దానికి ఏమైంది అంటే మనకు ఈ వేరే పంటలు ఏమైంది అంటే మనం 6 నెలలకు క్రాప్ తీసుకుంటాం కాబట్టి అది వచ్చేదేందో పోయేదేందో అది దేవుడు అవన్నీ తీసిన ఎంచుకోము. మల్బరీ ఇప్పుడు దీంట్లో లాభం ఏంటంటే మనకు మార్కెట్లో మంచిగా కొనరన్న విధానం లేవు, ఇబ్బందులు లేవు. మార్కెట్లో ఎంత అంటే అది కొనడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మనకు. ఈ మల్బరీ రైతులు ఏం చేస్తారంటే మనకు దాదాపు ఏది వచ్చేదో పోయేదో అని చాలామంది తీసేస్తారు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది పెడుతురు. ఏది తీసేసిన వదులుసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ పెడుతురు. తుమ్మనపల్లి కానీ ఇప్పుడు మన కామారెడ్డి సైడ్ కానీ ఇక్కడికి వచ్చి మా దగ్గరికి వచ్చి మా ఊర్లో వేసుకొని ఇప్పుడు ఎంతమంది అంటే దాదాపు 23 మంది పోయినాము. ఒక 19 షెడ్లు కట్టినాం, ఇంకా 4 ఉన్నారు షెడ్లు కట్టడానికి రెడీ ఉన్నారు ఇప్పుడు తోట పెట్టి. దీనివల్ల ఏమైంది అంటే మనకు క్రాపు దాదాపు ఒక 100 గుడ్లు మేము జాదేదంటే 200 నుంచి 250 శాతం అంటే ఒక క్రాప్లో ఒక నెలకు. ఆ సాధినప్పుడు ఏమైంది అంటే మంచి రేటు ఉన్నప్పుడు రేటు దాదాపు మాకు 500 పైనే పోతుంది రేటు. 500 పైన పోయినప్పుడు ఏమైంది అంటే మనకు 2 క్వింటాల నుంచి 3 క్వింటాలు వస్తుంది మనకు. ఏది 250 గుడ్లకు కనీసం ఒక 600 700 అమ్మకొచ్చిన రోజులు 700 సిల్లర్స్కొని 730 దాకా. అట్లా అయినప్పుడు మాకు 2,50,000 వచ్చినాయి. దాని విధానం కాదు కానీ మనకు దాదాపుగా అన్ని పంటల కన్నా మనకు మెరుగు ఏంటంటే ఒకసారి తీసుకొని క్రాప్ పెట్టుకున్నాం అనుకో, పెట్టుకుంటే ఇప్పుడు దీనికి ఏమైందంటే 250 గుడ్లకు తీసుకొచ్చుకున్నా 3 క్వింటాలు లెక్క పెట్టుకున్నా కానీ మనకు ఖర్చు ఎంత ఉంటుంది అంటే అందులో ఒక 20 నుంచి 25 వేలు ఖర్చు అవుతుంది. మందు బస్తాలు కానీ ఈ లేబర్ ఖర్చు కానీ ఇది ఇంకా ఏం ఖర్చు ఉంటుంది ఇంతే, 2 ఖర్చులు ఉంటాయి, ఎక్కువ ఏముంటుంది దీనికి ఖర్చులు మనకు. అట్లా 25,000 కానీ మనకు ఖర్చులు కడిమే, మిగతా అంతా బ్యాలెన్స్ మనకు అవుతాయి.